హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మానిటైజేషన్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు యూట్యూబ్ వీడియోస్ అనేది ఎట్లా చేయాలి ఏం కథ అనేది పరిచయం కాక కొంతమంది కొన్ని వీడియోస్ చేసి వ్యూస్ రాక అసలు యూట్యూబ్ని బంద్ చేస్తూ ఉంటారు. కాదండి, ఏంటంటే మనలో ఉన్న ఓన్ వాయిస్ తీయాలి. అంటే ఇప్పుడు మీరు ఊర్లలో ఒక వాయిస్ ఉంటుంది, ఊర్లో వాయిస్ ఎట్లా విలేజ్ వాయిస్ చాలా మందికి ప్రతి ఒక్కరికి ఇప్పట్లో సిటీలో ఉండేవారికి కానీ ఇంకా బయట ఉండేవారికి కానీ చాలా మందికి ఇష్టం అనిపిస్తుంది. ఏంటంటే కొద్దిగా కామెడీగా ఉంటుంది. అది కామెడీ అని అందరూ అనుకుంటారు కానీ అది ఒక మదర్ టంగ్ అన్నట్టు చాలా కామెడీగా ఉంటుంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ మనం మాట్లాడే మాటలు ఎట్లా ఉండాలంటే న్యాయబద్ధంగా ఉండాలి. ఏదైనా సరే ఎవరైనా పని చేస్తూ ఉంటారు కదా, ఆ పని గురించి చెప్పండి. లేకపోతే ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ కంటెంట్ ఇప్పుడు మన ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నా, చాలా మందికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ ఉన్నది, మన ఛానల్లో ఇప్పుడు కంటెంట్ ఏంది, రాజకీయం, కొత్త సమాచారం, పబ్లిక్ టాక్స్, మూవీ రివ్యూస్, ఇంకా టెక్స్ట్ వీడియోస్, ఇంకా రైతు కష్టాలు, అలాంటివి కొత్త కొత్త వీడియోస్. అంటే ఇలాంటివి మనం డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవాలి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, మనము వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కరెక్ట్ చూసుకోవాలి. కిడ్స్ వేర్, ఇప్పుడు నో కిడ్స్ అనేది, ఇప్పుడు మనం చేసే వీడియోలు చిన్నపిల్లలకు ఉపయోగపడేటివి చేస్తే చిన్నపిల్లలు అవి పెట్టాలి, పెద్దోళ్ళు అవి పెట్టాలి. పెద్దోళ్ళు అంటే ఇప్పుడు రాజకీయం అవి ఇవి మాట్లాడేటప్పుడు అవి చూసుకొని పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే బాగా వ్యూస్ రావాలి అని అనుకుంటే కాంట్రవర్సీ, అంటే కాంట్రవర్సీ అనేది చాలా ఎక్కువైపోయింది. కానీ మరీ గలీజ్గా తిట్లు ఉండరాదు. ఏంటంటే ఒక ఎవరైనా సరే పాయింట్ ఆఫ్ చేసేలాగా కూడా ఉండదు. ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ ఏమొచ్చినాయంటే కనీసం వీడియోలు చేసేటప్పుడు ఫోటోలు పోస్టర్స్ వేసినా కూడా మీ నుంచెళ్ళి మీ వాయిస్ కానీ మీరు కానీ పక్క కనబడకపోతే వైరల్ అవ్వదండి. నిజం, నేను నిన్న చూసిన నాది మానిటైజేషన్ అవ్వడానికి మొదటి కారణం, నేను పెయింటింగ్ వర్క్ చేస్తూ చాలా కష్టపడుతుంది. ఏంటంటే పొద్దంతా వర్క్ చేస్తూ ఈవినింగ్ కాగానే, ఈవినింగ్ తెలుసా, నేను ఈవినింగే వీడియోలు చేసి అప్లోడ్ చేసేటోని. అర్థమైంది? అప్లోడ్ చేసేటప్పుడు బయట వాయిస్ అనేది ఎక్కువ ఉండరాదు. ఇంకొకటి మెయిన్ మనం చేసే తప్పులు ఏంటంటే వీడియో తీసినామంటే సడక్కున పెట్టేస్తాం. అది కాదు, మనం చెక్ చేసుకోవాలి. బయట వాయిస్ మైక్ యూజ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర మైక్ లేదు కాబట్టి క్లీనప్ చేసుకోవాలి. ఆడియో అనేది కరెక్ట్గా ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఒక వ్యక్తి మనల్ని చూసేటప్పుడు ఆ చుట్టుపక్కల సౌండ్స్ అనేది ఒక మూవీ సాంగ్ కానీ లేకపోతే బయటది ఏమైనా సైరన్స్ కానీ అటువంటి సౌండ్స్ వచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. ఆ సౌండ్ కనుక ఉందనుకో బయట సౌండ్స్ ఉండరాదండి. ఇంకోటి ఏదైనా సరే బయట ఇప్పుడు మనం ఇట్లా పట్టుకొని అది అని అంటూ ఉంటాం చూడు, అటువంటివి ఉండరాదు. చాలామంది ఇప్పుడు అద్దం పెట్టుకొని ఎందుకు చేస్తున్నారు తెలుసా, చాలామంది నన్ను యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే నీ ముఖానికి అద్దం చూసుకోరా అని అన్నారు. ఇప్పుడు అద్దం చూసుకొని మరీ చెప్తున్నా, యూట్యూబ్లో మన ఛానల్ మానిటైజేషన్ అయింది. నిజం చెప్తున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ శిరస్సు వంచి పాదాలు వందనాలు. ఎందుకంటే మీరందరూ నా వీడియో చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇది చెప్తున్నా, నాలో ఉన్న సంతోషాన్ని మీకు మర్చిపోవాలని ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, ఓకేనా? మీ వీడియోస్ పక్క వైరల్ అయితే నేను చెప్పింది చేయండి, ఓకేనా? పెయింటింగ్ స్టార్.